హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే అరటికాయ బజ్జీ అయితే చేసి చూపిస్తాను. అరటికాయ బజ్జీ, అరటికాయ ఎలా కట్ చేయాలి అంటే 2-3 రకాలు అయితే కట్ చేసుకోండి. ఆ 2-3 రకాలు కూడా మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలో, ఓకేనా? దాని తర్వాత ఏవే ఇంగ్రీడియంట్స్ చేసి మనం దానికి పిండిలాగా తయారు చేస్తామో దాంట్లో ముంచి మనం అయితే బజ్జీ వేసుకోండి, ఓకేనా? చాలా సింపుల్గా, చాలా ఈజీ మెథడ్లో అయితే మొత్తం కూడా మీకు చెప్తాను, ఓకేనా? చూస్తున్నాను. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా అయితే మనం ఇక్కడ 2 అరటికాయలు పెద్ద సైజు అయితే తీసుకోవాలి. ఎంత పెద్ద సైజు మనం అరటికాయలు తీసుకుని ఉంటే అంత మనకు మంచిదన్నమాట, ఓకేనా? ఈ ఫ్రంట్ బ్యాక్ శుభ్రంగా నీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దాని తర్వాత పైన లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ కూడా మనమైతే నీట్గా తీసేయాలన్నమాట. ఈ లైన్స్ ఉన్నాయి కదా, తీసేసి మొత్తం అంటే అంత దలసరగా తీయకుండా పలాజుగా అయితే తీయాలి, ఓకేనా? ఎందుకంటే మనకి లైన్స్ ఒక లాస్ట్లో గ్రీన్ కలర్ ఉంటాయి కదా, అది ఉంటే మనకి అదేంటంటే అరటికాయ బజ్జీ ఎరక్కంటూ ఉంటుంది అనమాట, ఓకేనా? ఈ లైన్స్ మొత్తం తీసాక మనమైతే నీట్గా వాటికి కట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? చూసారు కదా, అరటికాయకి అంటే మధ్య నుండి 2 పీసులు చేసి దాని తర్వాత ఇలాగైతే మనం స్లైడ్గా మనమైతే కట్ చేసుకోవచ్చు, ఓకేనా? సేమ్ ప్రాసెస్ ఇంతనమాట. ఇంకా మనం అరటికాయకి మధ్య నుండి కట్ చేసి రౌండ్గా కూడా మనమైతే కట్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే అది ఇప్పుడు పిండి అనేది రెడీ చేసుకుందాం. కానీ మీరు అరటికాయ ఎప్పుడు కట్ చేస్తారంటే ముందు పిండి రెడీ చేసుకోండి, దాని తర్వాత అరటికాయ మాత్రం కట్ చేసుకోండి. ఎందుకంటే అరటికాయ చాలా తొందరగా నల్లబడిపోతుంది అనమాట, కలర్ అయితే ఫేడ్ అయిపోతుంది. అలాగే మనం చూడండి ఇప్పుడు అలాగా స్లైడ్ కట్ చేసాం కదా, ఇప్పుడైతే ఇలాగ రౌండ్ కూడా మనం కట్ చేసుకొని అరటికాయ బజ్జీలు అయితే వేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలాగే చేసుకోండి. ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాం. నేనైతే 1/2 kg శనగపిండి అయితే వేసాను. బేసన్ అంటారు, ఏదైనా కిరాణా షాప్లో మీకు దొరుకుతుంది. శనగపిండి అంటే వాళ్ళైతే ఇస్తారు, ఓకేనా? 1/2 kg శనగపిండిలో మనం ఒక 3 అంటే ఈ స్పూన్లు 3 స్పూన్లు అయితే మనం పిండి అయితే వేస్తాం. బియ్యం పిండి మరీ అంత ఎక్కువ కాకుండా ఒక 3 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? దాంట్లోనే మనం మసాలాలన్నీ కూడా దాంట్లోనే వేసేసుకుందాం, ఓకేనా? లైన్ వైజ్గా చెప్తాను, అలాగే మీరు మసాలా వేసుకోండి. ముందుగా అయితే మనం దీంట్లో జీలకర్ర అయితే వేస్తాం. జీలకర్ర మనకి కావాల్సినంత జీలకర్ర వేయాలన్నమాట. ఎక్కువ వేసినట్టే మొత్తం ఫ్లేవర్ అయితే చేంజ్ అయిపోతుంది, ఓకేనా? అలాగే కొంచెం గరం మసాలా, ఓకేనా? ఏ మసాలా కూడా మీరు ఎక్కువ వేయకండి. ఈ 1/2 kg ఇంకా అదొక 100 గ్రాములు వేసుకోండి. ఇదంతా కలిపి 1 స్పూను గరం మసాలా వేసుకోండి, ఒక 1/2 స్పూను మీరు పసుపు వేసుకోండి, ఒక చిన్న స్పూను మీరు జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత కారం ఒక 2 స్పూన్లు వేసుకోండి. కారం అంటే ఆప్షనల్ అనమాట, కారం వేసిన ఇది లేదు, ఓకేనా? మీకు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. దాని తర్వాత మనమైతే జీలకర్ర అవన్నీ వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకుందాం, ఓకేనా? ముందుగా నేను వేసింది జీలకర్ర అన్నాను కదా, అదైతే మనం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాం. అలాగే ఇప్పుడు వేసుకున్నాం జీలకర్ర ఒక 1/2 స్పూన్, అలాగే కావాల్సినంత ఉప్పు వేసుకొని నీట్గా అయితే మనం కలిపేసుకుందాం. అలాగే ముందుగా అయితే మసాలాలను వేసుకున్నాం కదా, ఈ బియ్యం పిండి ఇంకా మన శనగపిండిలో శుభ్రంగా మసాలాలను వేసుకున్న తర్వాత ఇలాగైతే ఫస్ట్ మిక్స్ చేసుకోవాలా. ఎందుకంటే ఉప్పు, కారము, పసుపు, అలాగే మనం గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి అన్నీ వేసాం కదా, అందుగురండే ఫస్ట్ కొంచెం మనం మిక్స్ చేసుకుంటే అంత కూడా మసాలాలో మిక్స్ అవుతుంది. అలాగే కొంచెం వాటర్ వేసుకొని, అంటే అంత వాటర్ ఒకేసారి వేసుకుంటా కొంచెం వాటర్ వేసుకొని నెమ్మదిగా అయితే కలుపుకోవాలి, ఓకేనా? కొంచెం ముద్దలాగా అయ్యాక కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం పలచగా అయితే అవుతుంది. అంటే మరీ అంత ముద్దకు కాదు, మరీ అంత పలచనకు కాదు. మనం ఇప్పుడు అరటికాయ బజ్జీ అంటే అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, పీసెస్ మనం కట్ చేసుకున్నాం, అది మనం డిప్ చేస్తే అరటికాయకి అయితే అంటాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు చూసారు కదా, కొంచెం అయితే మెత్తబడింది. అలాగే ఇంకొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మనం నీట్గా ఇప్పుడు మీకు అంత కూడా చూపిస్తాను, ఓకేనా? ఎంత పలచగా ఉన్నదో అంటే దాంట్లో ఇలాగా వేలు పెట్టి ఇలా పైకి వెత్తితే, ఓకేనా? వేలు నుండి అయితే నెమ్మదిగా చొక్క కారాలి, అంత పలచగా అయితే ఉండాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? మరి ముద్ద కాకుండా, ఎందుకంటే మనం అరటికాయ బజ్జీ చేస్తున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయితే ఉండాలి. అలాగే ఇంకొంచెం వాటర్ వేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి అయితే రావాలి, ఓకేనా? ఇలాగా మనం చేయిలు పైకి ఎత్తామనుకోండి, మెల్లగా అయితే జారుకోవాలి ఆ పిండి అనేది, ఓకేనా? ఇలా ఉండండి, చూడండి ఎలాగుందో, మరి అంత పలచకు కూడా కాకుండా. ఇప్పుడు మనం అరటికాయ బజ్జీలు అయితే ఒక్కొక్కటి ముంచి మనమైతే ఆయిల్లో వేసుకుందాం. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. అప్పుడే మనకి బజ్జీ అనేది బాగా వస్తుంది. ఫుల్ హీట్ అయ్యాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అంటే హై ఫ్లేమ్లో హీట్ చేసుకుంటాం కదా ఆయిల్కి. దాని తర్వాత
హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనమైతే శుభ్రంగా 1 నిమిషం ఫ్రై చేసామంటే చాలు. మనకి అరటికాయ కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది. అలాగే మనం ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా, ఇదైతే మనకి బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఓకేనా, మీరు 2 రకాలు కూడా మీరు అది అరటికాయ బజ్జీ అనేది కట్ చేసుకోవచ్చు. ఒకటి రౌండ్ మీకు చూపించాను, అలాగే ఒకటి స్లైస్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ సేమ్ టు సేమ్ ఇలానే మీరు కూడా చేసుకోండి. చాలా మంచిగా అయితే మనకి అరటికాయ బజ్జీ వస్తుంది. నెక్స్ట్ మీకు చాలా వరకు మిరపకాయ బజ్జీలు ఉన్నాయి, మళ్ళీ టమాటా బజ్జీలు ఉన్నాయి, ఎగ్ బజ్జీ ఉంది, అలాగే వంకాయ బజ్జీ ఉంది. అన్ని బజ్జీలు కూడా మీకు చేసి చూపిస్తాను ముందు వ్లాగ్స్లో. ఓకేనా, ముందు వ్లాగ్స్లో మీకు టెంపుల్ వ్లాగ్స్ కూడా వస్తాయి, అలాగే టూరిస్ట్ ప్లేసెస్, అలాగే మోటో వ్లాగ్స్, అలాగే మనకి చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా, యాన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈరోజు అరటికాయ బజ్జీ చేసుకున్నాం. ఈ లెక్క ప్రకారంగా మీరు చేసుకున్నారంటే చాలా మంచిగా అయితే బజ్జీ వస్తుంది. ఇది మనం టొమాటో సాస్తో, అలాగే టీతో, అలాగే మనం రసంతో, అలాగే పప్పన్నంతో తినొచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నాకు కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా బజ్జీ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక మనం ఇది తీసుకొని వేరే ప్లేట్లోనే వేసుకొని శుభ్రంగా అయితే సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బజ్జీకి మనం మధ్య నుండి కట్ చేసి ఉల్లిపాయ ఇంకా మిర్చి కొంచెం కారం వేసి ఉల్లిపాయ మిర్చి వేసుకొని కూడా మనం నింపేసుకొని తినొచ్చు అనమాట. మనకి బ్రెడ్ బజ్జీ అలాగా కట్ చేసి దాంట్లో ఉల్లిపాయ ఇంకా మిర్చి వేసి ఇస్తారు, అలాగే మనం కూడా దీనికి కట్ చేసుకొని తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తీసుకొని మనం టీతోనే దానికి ఏ రకంగానే మనం టొమాటో సాస్ తిననే అన్నీ వేసుకొని తినొచ్చు అనమాట. ఓకేనా, చూసారు కదా మంచి రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. అలాగే నాకు ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే సెకండ్ ట్రిప్ వేసేస్తున్నాం. అలాగే మేము కూడా తినేసి టేస్ట్ చేసి మీకైతే చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా సేమ్ ఇలాగే చాలా ఈజీ మెథడ్లో అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను. చాలా ఈజీ మెథడ్లో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.